డెస్టినేషన్ వచ్చి వైజాగ్, నియర్లీ 200 కిలోమీటర్స్ ఫ్రమ్ రాజమండ్రి. అండ్ లగేజ్ అంతా ఆల్రెడీ ప్యాక్ చేసి సిటీ అవుట్కట్స్ కూడా వచ్చాను. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:22 అయింది. హార్డ్లీ ఒక 3 అవర్స్ 4 అవర్స్లో వైజాగ్ రీచ్ అయిపోవాలి. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది అక్కడ. లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేస్తాం తెచ్చిన బంజీ కార్డ్స్. కొంచెం వెదర్ క్లౌడీగా ఉంది. వర్షం వచ్చే ఏమన్నా సూచనలు ఉంటాయని చెప్పి ముందరే బ్యాగ్కి ఇలాగ ఒక కవర్ చుట్టేసి దానికి బంజీ కార్డ్స్ తోటి కట్టేసాను. అండ్ బై ద వే సారీ అబౌట్ ద విండ్ నాయిస్. నేను ఎక్స్టర్నల్ మైక్ ఇంకా కొనలేదు. ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం వాయిస్ క్లారిటీ మారుతుంది. ప్రజెంట్ అయితే ఎక్స్టర్నల్ మైక్ లేకపోవడం వల్ల ఈ వెహికల్ సౌండ్లు అవన్నీ వచ్చేస్తున్నాయి. మార్నింగ్ ఇలా వెదర్ ఉంటే రైడర్స్కి అయితే సూపర్ నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లగా ఉండకుండా కూల్ వెదర్గా ఒక 26 degrees అలా 27 degrees ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఒకవేళ ఓవర్ హీట్ అయితే ఏమో లోపల స్వెట్ వచ్చేస్తుంది. అది చలి అయితేనేమో లోపల లైనర్స్ వేసుకోవాల్సి వస్తుంది. అదే ఇలాగైతే వితౌట్ లైనర్స్ ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. అండ్ దట్టు ఇలా వెదర్ ఉండి ఇలాగైతే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా మనకి అంతగా ఏం అనిపించదు. అదే ఎండ ఉంటే మనకి కొంచెం చిరాకు వచ్చేస్తుంది. ఏంటో ఎంత గమ్మున వీలైతే అంత గమ్మున ఈ డే రైడ్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పి కొంచెం ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ వైజాగ్ వెళ్ళేటప్పటికి సరైన పీక్ టైం వస్తుంది. నాకైతే ట్రాఫిక్ బ్యాండ్ బజాయించేస్తుంది ఈరోజు. మొన్న అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఏమనిపించలేదు, కానీ మార్నింగ్ సరైన టైంకే నేను సిటీ నుంచి బయటకు వచ్చాను. కానీ ఈరోజు అయితే మాత్రం కరెక్ట్ పీక్ టైంలో సిటీకి ఎంటర్ అవ్వబోతున్నాను. కన్ఫామ్గా నాకు బజాయించేస్తుంది ఈరోజు. ఈ ఫాస్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ అవుట్కట్స్కి నియర్లీ 180 kilometers ఉంటుంది. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ ఆ ట్రాఫిక్లో నియర్లీ 20 kilometers నాకు తెలిసి అరౌండ్ 1.5 hours టైం తీసుకుంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే అంత పీక్ టైం ఉంటుంది ఈరోజు. గ్లౌజ్ వేసేసుకుందాం. ఈరోజు నేను క్రాస్ అయింది ఇది ఫస్ట్ టోల్ గేట్. ఇంకా 2 టోల్ గేట్స్ ఉంటాయి. ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను కింద 2 names ట్యాగ్ చేస్తాను. మీరు అది చూసి ఈడేట్రా బాబు వ్యూస్ కోసం వాళ్ళని ట్యాగ్ చేస్తాడు అని అనుకుంటారనే నేను ఇది చెప్తున్నాను. నేను బేసిక్గా వాళ్ళిద్దరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అందుకనే వాళ్ళ నేమ్స్ పర్టికులర్గా ట్యాగ్ చేశాను. అంటే కొంతమందిని ట్యాగ్ చేసేసి ఈడేంట్రా వ్యూస్ సంపాదించేస్తున్నాడు అని అనుకోవద్దు.
బేసిక్గా నా ఇన్స్పిరేషన్ వాళ్ళని చూసే నేను అసలు ఇదంతా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి మొత్తం అనుకున్నాను. అందుకే వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను. కొంతమంది ఉంటారు, అంటే ఆల్మోస్ట్ అందరని కాదు, ఒక హార్డ్లీ ఒక 10% అవుట్ ఆఫ్ 100 అంటారు, ఏంద్రాయుడు వ్యూస్ కోసం వీళ్ళని ట్యాగ్ చేస్తాడు అంటే అలాంటి ఫీలింగ్ అనుకుంటారు కదా. అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను. వాళ్ళ నేమ్స్, వాళ్ళ పేర్లు మెన్షన్ అంటే నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు వితౌట్ వాళ్ళ పర్మిషను. బట్ నేమ్స్ మెన్షన్ చేస్తే ఏమీ అనుకోరని అనుకుంటున్నాను. 90 కిలోమీటర్స్ అయింది. 90 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాను. ఇంకా ఒక 110 కిలోమీటర్స్, 7:26, హాఫ్ అన్ అవర్, ఇంకో 1.5 అవర్, 2 అవర్స్లో రీచ్ అయిపోవాలి మ్యాక్సిమం. 110 కిలోమీటర్స్ ఇంకో 2 అవర్స్లో కొట్టేయాలి అలాగా. దీని నెక్స్ట్ స్టాప్ అయితే అన్నవరం తర్వాత ఇంకా మ్యాక్సిమం ఆగితే ఒక స్టాప్ తీసుకుంటాను. కిలోమీటర్స్ కవర్ చేశాను. ప్రజెంట్ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఆగాను. అండ్ ఇంకోటి ఏంటంటే లగేజ్ చెక్ చేద్దాం అనుకునే టైంకి కరెక్ట్గా చూపిస్తాను చూడండి. నేను సిగ్నల్ వేసినప్పుడు నా ఈ లైట్స్ ఏదైతే ఉందో సిగ్నల్ వేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేస్తుంది. అందుకే ఇలాంటివి ఏమన్నా ఉంటాయని ఒకసారి అప్పుడప్పుడు ఆగి చూసుకున్నాను. మెయిన్ ఇప్పుడు ఆగడానికి రీజన్ అయితే అది కాదు, ఒక స్టార్ట్ అయిన తర్వాత నియర్లీ ఒక 150 కిలోమీటర్స్ అంతా అయ్యింది. బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఆగాను అంతే. అండ్ ఆగిన తర్వాత లగేజ్ అవి చెక్ చేస్తుంటే ఇది అప్పుడు తెలిసింది. క్లైమేట్ అయితే మాత్రం బైకర్స్కి బెస్ట్. 27-28 డిగ్రీస్ ఉన్నది. అండ్ దట్టు మార్నింగ్ టైం కాబట్టి మంచిగా ఒకవేళ రైడ్ చేయాలన్నా మంచిగా ఒక 100-200 కిలోమీటర్స్ ఈజీగా బ్రేక్ఫాస్ట్ రైడ్. కొంతమంది బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అవి వేస్తారు. వాళ్ళకైతే ఇలాంటి ప్రెజెంట్ డేస్ అయితే మస్తు నచ్చుతాయి. నియర్లీ ఒక 60 కిలోమీటర్స్ ఉంది ఇంకా
హార్డ్లీ నాకైతే టైమ్ ఒక 2 hours 40 minutes, సారీ 1 hour 40 minutes ఉంది. 50 kilometers 1 hour 40 minutes అంటే ఫస్ట్ స్ట్రెచ్ అయితే కవర్ చేసేయచ్చు, కానీ వన్స్ సిటీ ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇంకా ట్రాఫిక్ జామే. ఒక 20 kilometersకి కూడా మ్యాక్సిమం నాకు తెలిసి 20 kilometersకి హార్డ్లీ ఒక 40 minutes 50 minutes పడుతుంది. చూడాలి. కెమెరాలో మాట్లాడుతుంటే ఏంద్ర బాబు ఈడే మాట్లాడేసుకుంటున్నారని చెప్పి చూసుకుంటున్నారు. షురూ హో గయా హమారీ ట్రాఫిక్ జామ్. ఇక్కడ నుంచి ఇంకా చూసుకోవాలి. హార్డ్లీ ఒక 30 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. అగనంపూడి సిగ్నల్ పాయింట్ ఐ థింక్ ఇది. ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామే. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 30 kilometers నేను కవర్ చేయడానికి 1 hour పడుద్ది. 9-10 అయింది, 10 అవుతుంది మ్యాక్సిమం. వైజాగ్లో కరెక్ట్ పీక్ టైం ఇది. దానిట్లో ఈ టైంలో అసలు ఎంటర్ అవ్వడమే తప్పు. ఏం చేస్తాం, మనం మార్నింగ్ లేట్ అయిపోయింది, అందుకనే ఈ టైం అవుతుందన్నమాట. లాస్ట్ టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామే. అదే లాస్ట్ సిగ్నల్, అదే లాస్ట్ టోల్ గేట్. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకా డైరెక్ట్ సిటీలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ నుంచి ఒక్కొక్క సిగ్నల్లోని మినిమం ఒక 10 minutes మినిమం పట్టేస్తుంది. అలాంటి నేను క్రాస్ అవ్వాల్సినవి ఒక 15 సిగ్నల్స్ ఉండుంటాయేమో మినిమం. అయిపోయింది అంటే ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్ 9:20 అంటే సరైన పీక్ టైమ్. ఇప్పుడు కనీసం ఒక్కొక్క సిగ్నల్కి 5 minutes వేసుకున్నా దీనికే ఒక 50 minutes అయిపోతుంది. 220 kilometersకి ఫస్ట్ 180-190 kilometers 2 hours వచ్చాను. రిమైనింగ్ 20-30 kilometers రావడానికి 1 hour 30 minutes పట్టింది. అంత దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.